ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. చంద్రపూర్ లో మెయిన్ ఛాలెంజ్ మీరు అన్నట్టు ఇందాక చంద్రపూర్ అంటే ఏం గుర్తొస్తుంది అన్నారు కదా. వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్. ఇంత హై డెన్సిటీ ఉండడం వల్ల ఒక పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి, టైగర్ కన్జర్వేషన్ అవి ఎలాగూ ఉన్నాయి. రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రింజ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లో కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు, టైగర్ కాన్ఫ్లిక్ట్ అంటారు, మెయిన్ గా ఇక్కడ వచ్చేది పులులు వచ్చి వాళ్ళ క్యాటిల్ తినేస్తాయి, లేకపోతే వాళ్ళ వేరే వైల్డ్ లైఫ్ వచ్చి వాళ్ళ క్రాప్ ని పాడు చేస్తాయి. లేదంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ చూస్తే టైగర్ కిల్స్ అంటారు, అంటే వచ్చి హ్యూమన్స్ ని అటాక్ చేయడం కానీ వాటిని హ్యూమన్స్ ని చంపడం కానీ, ఇవి చాలా ఇది మాకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ చంద్రపూర్ లో చూడండి. వైల్డ్ ఎలిఫెంట్స్ ఉండవు ఇక్కడ, అంటే ఎలిఫెంట్ ఇక్కడ ఉండడం ఏరియా తక్కువ, కాకపోతే వైల్డ్ బోర్ వల్ల క్రాప్ కాంపన్సేషన్ ఎక్కువ, లేకపోతే గౌరు వల్ల, లేకపోతే స్లాత్ బేర్ వల్ల, వీటి వల్ల హ్యూమన్ అటాక్స్ జరుగుతాయి. టైగర్ బయటకు వస్తుంటది, సాధారణంగా రాదు కదా. టైగర్స్ బయటకు రావడానికి కాన్ఫ్లిక్ట్ అనేది ఒక విచిత్రమైన దానికి ఒక వెనకాల కాంటెక్స్ట్ ఉందని చెప్పాలి. ఎప్పుడైతే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చామో ఆ ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ వల్ల ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఎస్పెషల్లీ మహారాష్ట్రలో ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అయింది. అవ్వడం వల్ల తడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది, దాని జనాభా పెరిగింది. పెరగడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏదైనా ఒక ఎకోసిస్టమ్ కి సాచురేషన్ వచ్చేస్తుంది, అంటే క్యారింగ్ కెపాసిటీ మాక్సిమం సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైగర్స్ ఉన్నవి, అంటే మంచి కన్జర్వేషన్ వల్ల ఉండే ఎక్స్ట్రా టైగర్స్ అవి ఇంకా బయటకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే టైగర్స్ కి వాటిలో టెరిటోరియల్ ఫైట్ ఉంటుంది, వాళ్ళ టెరిటోరియల్ డిఫెండ్ చేసుకోవాలంటే వాటికి కొంత స్ట్రెంత్ ఉండాలి. సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో, అవి వాళ్ళ టెరిటోరియల్ డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో, అవి లోపల ఉండలేక కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వస్తే వాటికి ఈజీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఊరల్లో ఆవు పాకలు అంటారు, కౌ షెడ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఎప్పుడు అక్కడ ఏదో ఒక క్యాటిల్ తినడానికి ఉంటుందని తెలుసు. సో అవి బయటకు రావడం వల్ల క్యాటిల్ ని చంపడం అదొక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఒకసారి బయటకు వచ్చిందో లేదా జనాల్ని చూస్తుందో ఆ హ్యూమన్ ఇంప్రింట్ అని ఉంటుంది, అంటే భయపడ్డం అనేది తగ్గుతుంది, ఆ షైనెస్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఇంకా అక్కడి నుంచి యాక్సిడెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది. అంటే మనుషులు వెళ్తుంటారు, ఒక్కడే మనిషి వెళ్తాడు, కొంచెం ఒంగుని ఉంటారు, లేకపోతే ఊళ్ళలో పొలం పనులు గట్టా చేసుకుంటూ ఉంటారు. సో ఒంగి ఉండడం వల్ల టైగర్ దాన్ని తన ప్రే అనుకుంటుంది, అంటే మనం నించుని పెద్దగా ఉంటే ఇది మన ప్రే కాదు అన్న ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి పొలం పనులు గట్టా చేస్తూ ఉంటారు, లేకపోతే రాత్రిపూట ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు, అలాంటి సమయాల్లో టైగర్ దాన్ని ప్రే అనుకుని యాక్సిడెంటల్ గా చంపడం అది కూడా జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో ఇంకా మనుషుల్ని చంపడం అలవాటయ్యి మాన్ ఈటింగ్ టైగర్ అంటారు, అలాంటి వాడకూడదు. లేదండి, అలా లేదు. అలాంటి మీడియా ఇది కూడా అంటే ప్రచారం కూడా ఇవ్వడం సరైనది కాదు. ఎందుకంటే మాన్ ఈటింగ్ టైగర్ అని ఒక ముద్ర వేయాలంటే దానికి చాలా హిస్టరీ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. సో అలాంటివి కూడా మీడియా వల్ల బయటకు రావడం వల్ల సో ఇంకా రేర్ కేసెస్ లో మనుషుల్ని అటాక్ చేయడం, అంటే మనుషుల కోసమే కాచి ఉండి అటాక్ చేయడం, ఇలాంటివి కూడా మేము కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం. ఎన్ని ఉంటాయండి మీకు చంద్రపూర్ లిమిట్స్ లో టైగర్స్? ఎన్ని ఉన్నాయి? 250+ ఉన్నాయండి. 250+ ఉన్నాయి. కానీ బయటకు వచ్చేవి ఎన్ని ఉంటాయి? ఈ 250+ లో 100+ మాత్రమే తడోబా కోర్ ఏరియాలో ఉన్నాయి, కోర్ బఫర్ ఏరియాస్ లో ఉన్నాయి. మిగిలిన 150+ బయటే ఉన్నాయి. సో లోపల ఉన్న టైగర్స్ కన్నా బయట ఉన్న టైగర్స్ చంద్రపూర్ వరకు ఉంటాయా? లేదు తెలంగాణ వైపు లేదంటే మీ మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ వైపు వస్తుంటాయి? సెంట్రల్ చాందా ఏదైతే డివిజన్ ఉందో దానికి బార్డరింగ్ స్టేట్ తెలంగాణ. సో ఇక్కడ నుంచి కావల్కి ఒక టైగర్ కారిడార్ ఉంటుంది, టైగర్స్ వెళ్ళడానికి కారిడార్స్ అని ఏవైతే అంటామో ఆ కారిడార్స్ చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా అవకాశం ఉంది. తడోబా ఇదే, అంటే తడోబాలో ఏవైతే కాంపిటీషన్ బయటకు స్ప్రెడ్ అవ్వడానికి అని చూస్తున్నాయో, తడోబా బయటకు వస్తే తడోబా బఫర్, కోర్ బయటకు వస్తే బఫర్ బయటకు వస్తే టెరిటోరియల్ ఏరియాస్, అక్కడి నుంచి ఇంకా బయటకు వెళ్ళాలంటే స్ప్రెడ్ అవ్వాలంటే అప్పుడు ఈ కారిడార్ ని వాడుకొని కావల్ వరకు వెళ్తారు. అవి కవాల్ టైగర్ వచ్చి అక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంటాయి, కిన్నెరసాని వైపు కూడా వస్తుంటాయి. అంటే మాకు అంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు, కావల్ వరకు అయితే వెళ్తాయి, కవాల్ వరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ కావల్లో అంటే తెలంగాణలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ కొంచెం అంటే మహారాష్ట్ర అంతా లేదు, ప్రస్తుతానికి అంత లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి తిరిగి మా దగ్గరికి వెనక్కి వచ్చే ఎవిడెన్స్ లేదు, అంటే అది కొంచెం తక్కువ ప్రమాణంలో వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు చుట్టుపక్కల ప్రజలందరికీ ఇటు టైగర్లు అటాక్ కాకుండా ఆవులు మీరు చెప్తున్న ఆవులు బయట ఉన్న పశువులకి దాని మీద అటాక్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదేవిధంగా ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఏ రేంజ్లో ఉంటుంది? చంద్రపూర్లో ఇంత హై డెన్సిటీ టైగర్స్ ఉండడం, ఇంత హై కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే ఇక్కడ
కో ఎగ్జిస్టెన్స్ అని ఏదైతే అంటామో హ్యూమన్ టైగర్ కో ఎగ్జిస్టెన్స్, అది ఇక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ జిఆర్. సో ఇక్కడ ఉన్న కాంపెన్సేషన్ ప్రాబ్లీ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక పులి మనిషిని చంపితే 25 లక్షల దాకా కాంపెన్సేషన్ వస్తుంది. ఒకవేళ ఇంజురీ జరిగితే అంటే పర్మనెంట్ డిజబిలిటీ అలాంటిది ఏమైనా జరిగితే 5 లక్షలు 7.5 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా క్యాటిల్ ని కనుక చంపితే 75,000 వరకు, అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ 75,000 వరకు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం. అది కాకుండా క్రాప్ కాంపెన్సేషన్ కూడా వేరే వేరే క్రాప్స్ కి వేరేగా ఉండడం. ఇంత హై కాంపెన్సేషన్ ఇవ్వడం వల్ల ఒక రకంగా జనాలలో ఆ టాలరెన్స్ పెరిగింది. అంటే క్రాప్ కాంపెన్సేషన్, క్యాటిల్ కాంపెన్సేట్ చేస్తూ ఉండడం వల్ల అది తగ్గింది. అది లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక టైగర్ వచ్చి క్యాటిల్ని చంపింది అన్న ఒక రివెంజ్ఫుల్ దాంట్లో వాళ్ళు వెళ్ళి టైగర్ ని పాయిజన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటివి ఇక్కడ జరగవు. ఈ కాంపెన్సేషన్ దాని వల్ల అంటే కాపాడడంలో మాకు ఆ జిఆర్ చాలా హెల్ప్ చేస్తుంది. చంద్రాపూర్ వచ్చిన తర్వాత మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి ఉంటారు, ఎన్ని కనబడి ఉంటారు పులులు? లెక్కలేదండి, అన్ని చూసారా? చాలానే చూసాం. పులి మనం చూడపోయిన పులులు మనం చూస్తుంది అంటారు, వాస్తవేనా? అది చాలా మంది అంటారు, కానీ మీరు చెప్పింది ఏవైతే వైల్డ్ షై టైగర్స్ అంటారు అది అంటారు. పులి మనం ఒకసారి పులిని చూసే లోపు 100 సార్లు పులిని మనం చూస్తుంది అంటారు, అది వాస్తవం. అవునా? మిమ్మల్ని గుర్తుపడతారు పులి? గుర్తుపట్టకూడదని కోరుకుంటున్నాను. ఎందుకండి? గుర్తుపడితే మన అంటే పులి కూడా ఏ వైల్డ్ యానిమల్ కూడా చంపాలని చూడదు కదా, వాటికి ప్రాణం. ఏ వైల్డ్ యానిమల్ చంపాలని చూడదు. మనకంటే ఆ రకంగా చూస్తే వైల్డ్ యానిమల్స్ హ్యూమన్ బిహేవియర్ తో పోలిస్తే వైల్డ్ యానిమల్ బిహేవియర్ కొంచెం ఎక్కువ ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. స్టిల్ వైల్డ్ ఈజ్ వైల్డ్, కానీ ఏ వైల్డ్ యానిమల్ తనకి అవసరం లేకుండా, రీజన్ లేకుండా చంపాలని చూడదు. పులి గురించి మీరు చాలా చూసారు కాబట్టి పులి మీద ఒకసారి మనం మాట్లాడదాం. పులి ఏ విధంగా చూస్తుంది? దానికి ఎక్కువ సిగ్గు అంటారు. చంపిన తర్వాత చంపిన తర్వాత ఫుడ్ ని బుషెస్ లో తీసుకెళ్లి తింటుందా లేదు ఓపెన్ గా తింటుందా? ఒకటి. రెండోది, తనకి రోజు కనీసం వారానికి ఒకసారి వేటకెళ్తుందా? వేటకి వెళ్ళిన ప్రతిసారి దానికి ఫుడ్ దొరుకుతుందా? ఒక్కొక్కసారి ఫుడ్ దొరికిన తర్వాత మరొకసారి వేట వెళ్ళడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుంది? రెండు. మూడో క్వశ్చన్, ఫుడ్ తీసుకున్న తర్వాత బాగా అది డ్రై అయ్యే వరకు ఒక దగ్గర పెట్టుకుంటుందా లేదు మిగతా యానిమల్స్ అటాక్ చేస్తే తింటాయి అని కోపంతో ఏమైనా దాచిపెట్టుకుంటుందా? టైగర్ రాజా లాంటి ఒక మ్యాజెస్టిక్ ఎపెక్స్ ప్రెడేటర్ అంటారు. సో టైగర్ వచ్చి ఏదైనా ఒక ప్రాణిని చంపినప్పుడు మామూలుగా అనుకున్నట్టు దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ. లేదు, చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ. 10%, అంటే 1 in 10 times దాని సక్సెస్ రేట్ ఉంటుంది. సో అందుకోసం పులి చాలా స్ట్రాటజిక్ గా చూసుకుంటుంది. అంటే ఎదురుగా మీకు ఒక చిన్న జింక పిల్లను లేకపోతే చిన్న హెయిర్ అలాంటివి ఏమైనా కనిపిస్తే పులి దానిపైన అటాక్ చేయదు. ఎందుకంటే అటాక్ చేస్తే పోయే ఆ ఎనర్జీ దాని నుంచి వచ్చే మీట్ ఎనర్జీతో కాంపెన్సేట్ కాదు. అందుకోసం పులికి చాలా ఫేవరెట్, అట్లీస్ట్ ఈ ల్యాండ్స్కేప్ లో పులికి ఫేవరెట్ ఉండేది గౌర్. ఎందుకంటే చూడడానికి మ్యాజెస్టిక్ గా ఉంటుంది, చాలా ఎక్కువ మీట్ ఉంటుంది. సో ఒక అటెంప్ట్ లో అది మొత్తం ఎనర్జీగా వాడి అది చంపితే దానికి ఎక్కువ రోజుల వరకు దానికి కావాల్సిన మీట్ వస్తుంది. ఒకసారి చంపిన తర్వాత పులి 10 రోజుల వరకు చంపకుండా, అంటే మళ్ళీ తినకుండా ఉండగలుగుతుంది. సో ఆ రకంగా చూస్తే నెలకి 3-4 సార్లు దానికి వేటాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెగ్యులర్ టైగర్స్ కోసం, రెగ్యులర్ పులి. ఒకవేళ పిల్లలు ఉన్న తల్లి ఉన్న టైగరస్ కనుక చేయాలనుకుంటే మీరు అన్నట్టు టైగరస్ కూడా తీసుకువెళ్ళదు. అంటే అప్పుడే పుట్టిన పులి పిల్లలు కూడా తీసుకువెళ్ళదు. అది ఒక చోట కేవ్ లాంటిది కానీ ఒక సేఫ్ ఏరియాలో వాటిని అక్కడ ఉంచి ఇది వెళ్ళి వేటాడి తీసుకొచ్చి దానికి తినిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టు పులులు దాన్ని చంపి ఇంకెవరైనా వచ్చేసి అవి తినేస్తాయేమో అన్న భయంతో, అది పులి బిహేవియర్ కాదు. పులి దాన్ని అది తింటుంది, అది తినగా మిగిలిందే ఎవరైనా వచ్చి తినాలి తప్ప అది వేరే వాళ్ళ కోసం చూడదు. వేరే వాళ్ళు తిన్నప్పుడు వేరే జంతువులు తింటే ఊరుకుంటే చూస్తూ ఊరుకోదు కదా. కానీ వేరే జంతువులు తినవు కదా. అంటే ఒక జింకను వేటాడింది, ఓకే, కొంత పాట తిని బయటకు వెళ్తుంది, వాటర్ కోసం వెళ్తుంది సాధారణంగా. ఆ పాట అలాగే ఉంటది. ఆ పాటని నక్కలో ఇంకో వేరే వచ్చాను అడవి కుక్కలు తినడానికి ప్రయత్నం చేస్తే ఊరుకుంటుందా? చూస్తే ఖచ్చితంగా ఊరుకోదు, అది ఎలాగూ ఉంది. కానీ ఒక టైగర్ కి దాని టెరిటరీ డిఫెండ్ చేసుకోవడం తెలుసు. దాని మార్కింగ్ తోటు అది ఎప్పుడు దాని ప్రెజెన్స్ చెప్తూనే ఉంటుంది. సో అది కాకుండా కూడా తినే ఉంటాయి. ఎలాగో మనకి తెలిసిన వీటికి ఏదో ఒక పదం ఉంటుంది, జాకల్ ఫాక్సెస్, ఇవన్నీ కూడా పులి తినగా వదిలినవి తినే జంతువుల కూడా ఉన్నాయి, అవి ఉన్నాయి. కానీ యాజ్ సచ్ పులి అది తిన్న తర్వాత మిగిలినవి వేరే తింటాయి తప్ప. పులి తన టెరిటరీని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? అంటే ఈ ప్రాంతం నాది అని చెప్పడానికి, అంటే కొంతమంది అంటే చెట్ల మీద గొర్రెలతో రబ్ చేస్తారా లేదు టాయిలెట్ వెళ్ళి యూరిన్ ఆ స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తారా? పులి టెరిటోరియల్ యానిమల్, టైగర్ ఈజ్ అ టెరిటోరియల్ యానిమల్. సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత స్ట్రాంగ్ అయితే అది అంత ఎక్కువ ఏరియాని దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. ఒక రాజులాగా ఎంత స్ట్రాంగ్ రాజు ఉంటే అంత ఎక్కువ ఏరియా ఇది నాది అంటాడు, ఇది నా రాజ్యం ఉంటాడు. అలాగే పులికి కూడా అంత ఎక్కువ ఏరియా డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు అది ప్రతి రోజు దాన్ని మార్కింగ్ లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సో మార్కింగ్ చేయడానికి ఒకటి మీరు అన్నట్టు టైగర్ యూరిన్,
సో ప్రతి చోట మీరు చూస్తే కూడా అది పులి బిహేవియర్లో, సో దాన్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతి చోట వెళ్తుంది, కొంచెం యూరిన్ ఆ ఏరియాలో వదిలేస్తుంది, మళ్ళీ కొంచెం దూరం నడుస్తుంది, మళ్ళీ ఇంకొంచెం ఏరియా, అలా మొత్తం దాన్ని ఏ టెరిటరీని డిఫరెంట్ మార్క్ చేసుకుంటుంటుంది. ఈ మార్క్ చేసుకున్న దాంట్లో వేరే ఇంకేదైనా టైగర్ వస్తే అది మళ్ళీ షో ఆఫ్ స్ట్రెంత్ లాగా. ఫీమేల్ టైగర్స్ ఎలా ఆ ఏరియాలో అలౌడ్ అవుతాయి, కానీ వేరే టైగర్ ఏమైనా వస్తే ఈ వాసన బట్టే వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ టెరిటోరియల్ ఫైట్స్ కానీ ఈ వాసన స్మెల్ అనేది చాలా కీలకం. అది ఒకటి. రెండో క్వశ్చన్ మీరు అనేది బార్క్ ఇచ్చేయడం. బార్కింగ్ ఈ యూరిన్ మార్కింగ్, ఈ రెండు వాటి టెరిటరీ డిఫెన్స్ లో అవి వాడే ఒక టెక్నిక్స్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చుట్టుపక్కల వచ్చే ఏమైనా చూస్తుంటాయి, మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పులి ఎదురుపడడం, అది అటాక్ చేస్తుంది భయపడడం అనేటువంటి సంఘటనలు జరిగాయా మీకు? వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పులులు కానీ ఏదైనా వైల్డ్ లైఫ్ వాటికి అవసరం లేకుండా అటాక్ చేయదు. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మన తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు రాత్రిపూట ఒక్కళ్ళు వెళ్ళడం, ఈవెన్ లేకపోతే జంగిల్లోకి వెళ్ళినప్పుడు కూడా, అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్ళడం అనేది మనం ఆపాలి, అవాయిడ్ చేయాలి. రెండోది, వెళ్ళిన తర్వాత కూడా పులికి తన హైట్, ప్రే హైట్ అనేది ఒక అందాజా ఉంటుంది. సో ఆ హైట్లో వంగడం, అక్కడ కూర్చోవడం, అంటే ఒక బుషెస్లో ఏదైనా దాక్కున్న చోటు నుంచి మనం ఉన్నట్టు, అంటే మనం ఏం చేయడం వల్ల దానికి మనం ప్రే అన్నట్టు అనిపిస్తాము, తినే వస్తువు అన్నట్టు అనిపిస్తాము, అలాంటి పనులు మనం అవాయిడ్ చేస్తే పులి మనల్ని ఏమైనా చేస్తుందన్న భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైనా పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒక్కళ్ళు వెళ్ళరు, ఇద్దరు మనుషులు కలిసి వెళ్తారు, లేకపోతే సౌండ్లు చేసుకుంటూ వెళ్తారు. కర్రతో ఇలా పెట్రోలింగ్ చేసేవాళ్ళు యూజువల్లీ లాఠీతో అలాగా చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటివి చేయడం వల్ల ఇప్పుడు సడన్ గా పులికి మనం ఎదురైంది అనుకోండి, ఫేస్ టు ఫేస్ అయిపోయి ఏమీ చేయొద్దు, జస్ట్ అలా నించోవాలి. వంగద్దు, అరవద్దు, వెనక్కి పరిగెట్టద్దు, ఏమీ చేయొద్దు, జస్ట్ అలా నించోవాలి. ఎందుకంటే పులికి ఆ ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఇది మన ప్రే కాదు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని మనం అలా ఉండాలి. అది చెప్పడం తేలిక, ఎప్పుడైనా పులి మన ఎదురుగా వస్తే అంత ధైర్యం ఉండడం కష్టం, కానీ ఐడియల్ వే అయితే ఏమీ చేయదు. ఓకే, కానీ కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు పులిగా ఒకవేళ ఎదురు పడితే పులికి ముందు నడిచినప్పుడు ఒక బొమ్మ వెనక పెట్టుకుని నడుస్తుంటారు. ఎందుకు? మీరు ఇందాక అన్నట్టు ఎంత అయితే పెద్దగా ఉంటుందో, అంటే ఒక మనిషి లేదా ఒక వస్తువు ఎంతైతే దాన్ని పెద్దగా కనిపిస్తూ ఉంటుందో అది అంత తక్కువ అవకాశం ఉంటుంది పులికి అది ప్రే అనుకునేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎక్కడైనా ఒక పులి లేదా ఒక స్లాత్ బేర్ ఈ రెండు కలిసాయి అనుకోండి, మీరేమనుకుంటున్నారు? దేని చూసి భయపడుతుంది అనుకుంటారు? పులి భయపడుతుంది. స్లాత్ బేర్ చూస్తే పులి భయపడుతుంది అనుకుంటున్నారా? కాదా? అవునా? చూసారా మీరు ఎప్పుడైనా? సైజ్ బట్టి ఉంటుంది. స్లాత్ బేర్ చిన్నది ఉండి పులి పెద్దది ఉంటే స్లాత్ బేర్ భయపడుతుంది. అదే హైట్ బట్టి అయితే దీనికే భయపడుతుంది. స్లాత్ బేర్ పెద్దది ఉంటే మీరు ఇంత చూస్తే ఎప్పుడైనా ఈ రెండు ఒకటి దాంతో ఒక ఎదురు పడితే స్లాత్ బేర్ సడన్ గా ఏం చేయదు, పరిగెట్టదు, పారిపోదు, ఏమీ చేయదు. జస్ట్ ఇలా రెండు కాళ్ళపైన నించుని చేతులు ఇలా అంటే పెద్దగా చూపిస్తుంది, అంటే తన బాడీ ఉన్నదానికన్నా పెద్దగా చూపించడానికి చూస్తుంది. దాంతో ఓకే, పులికి అర్థమవుతుంది ఇది నాకన్నా పెద్దది, లేదా ఇది నేను అటాక్ చేసి చంపే ఆ పరిస్థితి కాదు అనేది దానికి అర్థమవుతుంది. సో అలా చేయడం వల్ల ఆ భయం ఉంటుంది, మీరు ఇందాకలు అన్నట్టు వెనకాతల అది పెట్టడం వల్ల. సో దాంతో ఒక ఇదేంటంటే ముందు నడుస్తున్నప్పుడు మన ముందు ఏముందో మనకు తెలుస్తుంది, కానీ పులి వెనకాతల నుంచి అటాక్ చేస్తుంది. ఎప్పుడైనా అటాక్ చేస్తుంది ఇక్కడ పట్టుకుని అటాక్ చేస్తుంది. అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఒక పైలట్ లాగా ఇక్కడ స్టార్ట్ చేశారు. సో వెనకాతల మొహం పెడితే ఇది ఒక మనిషి, అతని ముఖం ఇంత పైన ఇంత ఎత్తులో ఉంది, ఇది ఇక్కడి నుంచి కనిపిస్తుంది అన్న ఒక హైట్ అంచనా వల్ల పులి అటాక్ చేసే అవకాశం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయబడింది. ఇక్కడ చంద్రపూర్ స్టార్ట్ చేసింది. సక్సెస్ అయింది. అమ్మ గురించి చెప్పండి. అమ్మ ఎలా ఉన్నారు? ఎప్పుడు? అమ్మది లాంగ్ స్ట్రగుల్ అండి, 8-9 years వరకు స్ట్రగుల్ అయ్యి ఇంకా చివరిలో అది డయాగ్నోస్ అయినప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అయింది. అందువల్ల చివరిలో చాలా స్ట్రగుల్ తోటి 2022లో చనిపారు. ఏమనిపించింది చనిపోయినప్పుడు? అక్కడే ఉన్నారా మీరు? ఒకటి, నా పెళ్ళి చూడగలిగింది అమ్మ, నాకు ఉద్యోగం రావడం చూడగలిగింది, నాసిక్ కూడా వచ్చింది ఒకసారి, మేము తీసుకొచ్చి అక్కడ కలిసి ఉన్నాం. అంతవరకు కనీసం అంటే అది కూడా జరుగుతుంది అన్న ఆ హోప్ లేకుండే ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినప్పుడు. సో అంతవరకు బాగానే అనిపించింది, కానీ ఎంతన్నా అంటే ఇప్పుడు ఇక్కడ చూడలేకపోయింది కదా, ఇప్పుడు ఇలా నాతో ఉండలేకపోయింది కదా అన్నది ఆ బాధ ఉంటుంది. అది ఇంకా తీర్చలేని ఆ బాధ అది.